వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు. కేసీఆర్ అప్రతిహాత విజయాల్ని 2023 ఎన్నికలు ఎలా ఆటంకపరిచాయి అనే అంశంపై మనం ఒక ఓటమి 100 తప్పులు సిరీస్ చేస్తున్నాం. ఈ ఒక ఓటమి 100 తప్పుల సిరీస్లో ఒక కీలకమైనటువంటి ఎపిసోడ్కి వచ్చాము ఈరోజు. గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేనంత స్థాయిలో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు రాష్ట్ర ప్రభుత్వ విధానాలని చివరికి రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేశారనేది విమర్శలు వచ్చినాయి. అందులోనూ రేవంత్ రెడ్డి చేసిన ఒక విమర్శ జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశమైంది. అదే కొంతమంది బీహారీ ఐఏఎస్లు ఐపీఎస్లు మాత్రమే కేసీఆర్ ప్రభుత్వంలో అంటే కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నారు, నిర్ణయాత్మకమైనటువంటి శక్తులుగా ఉన్నారు, వాళ్ళ చుట్టే తెలంగాణ అభివృద్ధి రాజకీయాలు వాళ్ళ చుట్టే తిరుగుతున్నాయి అనేది. విధానపరమైన నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయటం కాదు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్థాయిలో కూడా వీళ్ళే ఉన్నారంటూ ఒక పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి తెలంగాణ ఇంటర్ జేఏసీ నుంచి మధుసూదన్ రెడ్డి ఉన్నారు. మధుసూదన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చాలా చిరపరిచితులు. ఆ తర్వాత కూడా ఆయన ఇంటర్మీడియట్ సమస్యలు, ఇంటర్మీడియట్ ఉద్యోగుల సమస్యల విషయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించిన వారు. అట్లాగే రామగిరి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్ గారు స్వాగతం. నమస్తే అండి. నమస్తే, నమస్కారం. ప్రకాష్ గారు ఆయన తెలంగాణ పొలిటికల్ జేఏసీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నవారు. హైదరాబాద్ జేఏసీకి చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ప్రకాష్ గారు మీతోటే మొదలు పెడదాం. తెలంగాణ ఉద్యమంలో ఆత్మాభిమానంతో సహా మొదలు పెడితే, నీళ్లు నిధులు నియామకాలతో సహా మొదలు పెడితే అనేకమైన అంశాలు చర్చకు వచ్చినాయి. తెలంగాణ సివిల్ సర్వెంట్స్ని కూడా అప్పటి ప్రభుత్వాలు కొంత చిన్నచూపు చూసినాయి అంటూ విమర్శలు వచ్చినాయి. వీటిని తెలంగాణ ఉద్యమంలో చాలా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ అంశాల్ని కేసీఆరే అనేక సందర్భాల్లో ప్రస్తావించిన పరిస్థితి చూసాం. కానీ ఒకసారి ఎన్నికలు అయిపోయి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వ్యవహార శైలి మారిపోయింది. కొంతమంది ఐఏఎస్ని, ముఖ్యంగా నాన్ తెలంగాణ ఐఏఎస్ని ఆయన దగ్గర తీశారు, నాన్ తెలంగాణ ఐపీఎస్ని దగ్గర తీశారు అనే విమర్శలు అయితే వచ్చినాయి. వీటిని ఎట్లా చూస్తారు మీరు? ముఖ్యంగా కేసీఆర్ మొదటి నుంచి ఒక టాక్టికల్గా ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లను పెట్టుకున్నాడండి. నేను మొదటి నుంచి ఉద్యమ సందర్భంలో కూడా చూసినాను. నేను ఎస్పెషల్లీ బీహార్కు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు అతను వెళ్ళినట్టు ఉండేవాడు. అతని టైం అంతా కూడా వాళ్ళతోటి స్పెండ్ చేసేవాడు, వాళ్ళతోటి గడిపేవాడు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం వ్యక్తులు, ఈ ప్రాంత ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళకి న్యాయం దక్కుతుందనుకొని మేము కొట్లాడ్డాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పూర్తిగా ఆయన ఏదైతే ప్రోగ్రామైజ్డ్ అయ్యిందో, ఏ విధంగా అయితే ఆయన కావాలనుకొని ఒక ప్లాన్గా మూమెంట్ నడిపించిండో, దాంట్లో భాగంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని, ఆయనకు సంబంధించిన వ్యక్తులను, ముఖ్యంగా బీహార్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులను, ముఖ్యంగా దాంట్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను, ఆయనకు సంబంధించిన తాపేదారులను మాత్రమే ఆయన కొనసాగించిండండి. ఇది చాలా దుర్మార్గంగా ఈ వ్యవస్థ నడిచింది. ఇప్పుడు కూడా ఈ వ్యవస్థను రూపుమార్పాల్సిన బాధ్యత మా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కూడా ఉందని మేము భావిస్తున్నామండి. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ప్రకాష్ గారు. మధుసూదన్ రెడ్డి గారు, మనం చాలామంది చూసాం. అంటే ప్రధానంగా కొంతమంది ఐఏఎస్ల మీద విమర్శలు వచ్చినాయి, ఐపీఎస్ల మీద విమర్శలు వచ్చినాయి. నా దగ్గర ఒక జాబితా ఉంది ఉన్న విమర్శలు వచ్చినటువంటి వాళ్ళు. రజత్ కుమార్ మీద చాలా విమర్శలు వచ్చినాయి. రజత్ కుమార్ ఎలక్షన్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉండే, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉండే. ఆ తర్వాత ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన మీద చాలా తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. అట్లాగే నవీన్ మిట్టల్ మీద కొన్ని విమర్శలు వచ్చినాయి. కొన్ని మీరు కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఒకరు. తర్వాత సోమేష్ కుమార్ మీద విమర్శలు వచ్చినాయి. సోమేష్ కుమార్ అయితే ధరణి విషయంలో మొత్తం ఆయనే కీలకమైనటువంటి చట్టం తిప్పిండి. తర్వాత ఇంకో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా వచ్చినాయి, ఐఏఎస్ ఆఫీసర్ల మీద వచ్చినాయి. వీటన్నిటిని చూస్తే మన ప్రకాష్ గారు అయితే ఒక విమర్శ కూడా చేస్తున్నారు. ఆయనకు అనుకూలమైన వాళ్ళు అదే సందర్భంలో బీహారీ, గతంలో రేవంత్ రెడ్డి చేశారు, ఇప్పుడు ప్రకాష్ గారి దగ్గర వచ్చా. ఈ మాట బాగా జనంలోకి బలంగా వెళ్ళిందంటారు. దీని మీద అసలు వాస్తవాలు ఏంటి? మీరు చూసినటువంటి పరిస్థితి ఏంటి? అంటే
ముఖ్యంగా మనము ఒక పరిస్థితిని తెలుసుకోవాలంటే ముందు ఈ వ్యవస్థ ఎట్లా ఉండాలని తెలుసుకుంటే ఇట్లా ఎందుకు లేదని తెలుసుకోవడం సులభమవుతుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ అనే వాటికి చాలా ఘనమైనటువంటి చరిత్ర ఉంది. యా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే సివిల్ సర్వెంట్స్ అనేవాళ్ళు దాన్ని పూర్తిగా మార్చి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో భాగంగా జాతీయ స్థాయిలో జాతీయ సమగ్రతను సమైక్యతను పెంపొందించేటటువంటి ఉద్దేశంతో ఈ దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి పరిపాలన కొనసాగించడానికి రాగద్వేషాలకు అతీతంగా ఉండడానికి ఈ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ అనేటటువంటిది వచ్చింది. మీరు చూస్తే చాలా వరకు ఓన్ క్యాడర్లో అంటే ఓన్ స్టేట్లో చాలా టాప్ ర్యాంకర్కి ఓన్ స్టేజ్లో ఆప్షన్స్లో వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్లో చాలామందికి 90% ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్ విల్ బి పోస్టెడ్ టు సమ్ అదర్ స్టేట్స్ విచ్ దే నాట్ బిలాంగ్స్ టు నాన్ హోమ్ స్టేట్ అంటారు. నాన్ హోమ్ స్టేట్స్. తర్వాత ఈ ఐఏఎస్ వ్యవస్థ ఐపీఎస్ వ్యవస్థ అనేటటువంటిది జనరల్గా ప్రభుత్వం ఏదొచ్చినా యా ఆ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలను తూచా తప్పకుండా అమలు పరచాల్సినటువంటి బాధ్యత వీళ్ళది. అంటే నేను నిన్నటి వరకు ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఆ ప్రభుత్వం ధరని పెట్టింది కాబట్టి అదే ధరని నేను కొనసాగిస్తా, మీ ప్రభుత్వం వస్తుంది పోతుంది మేము పర్మనెంట్ అనడానికి లేదు. సో గవర్నమెంట్ మారినప్పుడల్లా లేదా ప్రభుత్వం మారినప్పుడల్లా ప్రభుత్వ విధానాలను అమలు పరిచేటటువంటి బాధ్యత వీళ్ళది. యా నేను ఇందాక ఇంట్రొడక్షన్లోనే చెప్పాను, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఈ ఐఏఎస్ లాబీ పనిచేసింది అనేది ప్రధానమైన విమర్శ. అక్కడికి వస్తాను నేను. యా అయితే ఈ విధాన నిర్ణయాలు తీసుకునేటటువంటి క్రమం లోపల వీళ్ళను పెట్టుకున్నది ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ అనేటటువంటి వాడు వాని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, వాడు ఆల్ ఇండియా పరీక్ష రాసి సెలెక్ట్ అయినటువంటి విధానం కావచ్చు, వానికి ఇచ్చేటటువంటి రిగరస్ ట్రైనింగ్ కావచ్చు, ఇవన్నీ కాకుండా దాదాపు ఒక 5-6 సంవత్సరాల కింద ఈ ఐఏఎస్ ఐపీఎస్లలో కూడా ఈ యొక్క మోరల్ వాల్యూస్ ఉండటం లేదు కాబట్టి నైతిక విలువలకు సంబంధించిన అంశాలను కూడా ఆ సిలబస్లో చేరి ఈ యొక్క ఐఏఎస్ పరీక్ష అనేటటువంటి జరుగుతున్నది. ఆ సందర్భంలో ఆయన ఏం చెప్తాడంటే నైతిక విలువలు పాటించడా తర్వాత విషయం, కానీ ఏది నైతికత ఏది నైతికత కాదు ఒక క్లారిటీ అనేది ఆయనకు ఉండాలి. అదే కాకుండా ఇంకొక అంశం చెప్తాడు అందులో. ఫర్ ఎగ్జాంపుల్ నేను నైతికంగా నేను 1% కూడా కాంప్రమైజ్ కాను, కానీ నా యొక్క సమర్థత విషయంలో నేను మీకంటే చాలా తక్కువ సమర్థత నాకుంది, మీరు మాకంటే చాలా ఎక్కువ సమర్థులు, కానీ నైతిక విషయంలో మీరు ఒక 10% కాంప్రమైజ్ అవుతారు అనేటటువంటిది ఉందనుకోండి, అప్పుడు నన్ను సెలెక్ట్ చేయాలని చెప్తాడు. అంటే ఇంటర్వ్యూలో కానీ ఇంకో ఎలక్షన్ ప్రాసెస్లో. అయితే ఈ యొక్క ఐఏఎస్ వ్యవస్థ అన్ని వ్యవస్థల్లాగానే దాంట్లో కూడా కొన్ని ఏమంటారు అవలక్షణాలు చోటు చేసుకోవడం అనుకోండి, లేదు ప్రొఫెషనల్ రైవలరీ అనుకోండి, తర్వాత ఫోకల్ నాన్ ఫోకల్ అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఫోకల్ అంటే డబ్బులు సంపాదించేటటువంటి పోస్టులను ఫోకల్ అంటారు, అంటే ప్రజలకు అర్థం కావాలి కాబట్టి. లేదా ఆల్ ఇన్ పవర్ఫుల్ అనేటటువంటి దాన్ని ఫోకల్ అంటారు. నాన్ ఫోకల్ అంటే స్టేట్ ఆర్కివ్స్. మొన్న రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని తీసుకుపోయి స్టేట్ ఆర్కివ్స్లో వేశారు. అట్లేం లేదు, అంటే సైబరాబాద్ కమిషనర్ని కూడా తీసుకుపోయి ఐజీ హోమ్ గార్డ్స్ చేశారు. నేనేమంటున్నా అంటే అవన్నీ కూడా నాన్ ఫోకల్ పోస్టులు. అయితే ఇక్కడ నేను చెప్పిన ఇంతకుముందు ఉన్న నీతి శాస్త్రం ఉంటుంది కదా, ఈ నీతి శాస్త్రంలో నేను 3వ అంశం కింద చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బై వేరియస్ మీన్స్ ఆయన ఇంటర్వ్యూ బాగా రాసి ఉండొచ్చు, ఇంటర్వ్యూ తర్వాత ఎగ్జామ్ బాగా రాసిండు, ప్రిలిమ్ బాగా రాసిండు, ఆయన సెలెక్ట్ అయ్యిండు, నైతిక విలువలు చూస్తే 0 ఉన్నాయి. మరి అటువంటి వాడిని సెలెక్ట్ అయిన తర్వాత నేను ఇంటికి పంపలేవు కదా. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం ఇటువంటి మేధోపరమైనటువంటి కొన్ని పోస్టులు రెడీగా ఉంటాయి.
అంటే స్టేట్ ఆర్కైవ్స్ కానీ లేకపోతే హోమ్ గార్డ్స్కు సంబంధించిన బట్టలు కుట్టించడం కానీ. మీరు చాలా విచిత్రమైన మాట చెప్తున్నారు. అది మేధోపరమైనటువంటి పోస్ట్ అంటున్నారు. దాని గురించి లూప్ లైన్ అనేది జనరల్గా వాడే అంటే పదం. ఇటువంటి మేధావుల యొక్క ఈ శక్తియుక్తులు అనేటివి అక్కడ బాగా అంటే ఉపయోగపడతాయి. ఇప్పుడు అంటే ఉదాహరణకు నేను ఇప్పుడు చెప్తాను, ఐజీ హోమ్ గార్డ్స్ బట్టలు కుట్టించే చాలా మేధావి ఆయన. ఏంటంటే ఐజీ హోమ్ గార్డ్స్ తన బట్టలు కుట్టించేటప్పుడు కానీ లేదా ఆ హోమ్ గార్డ్స్ సంబంధించినటువంటి విషయాల పట్ల ఏముండాలి, షూ ఎట్లుండాలి, ఏం కదా, చాలా డీజీపీ ఎవరైనా చేస్తారండి. ఐజీ హోమ్ గార్డ్ చేయడం చాలా కష్టం. సో కాబట్టి అటువంటిది ఒకటి. తర్వాత ఇప్పుడు కొత్త కోణం కనిపిస్తుంది నాకు. సెటైరికల్ కోణం సెటైరికల్ ఏం కాదు, మీరు అట్లేమనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డి కలెక్టర్ ఉంది, ఆమెకు చాలా మంచి పేరు ఉంది. మరి ఏమైందో తెలియదు కానీ ఈ యొక్క బటన్స్ నొక్కేటటువంటి క్రమంలో అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఊళ్ళో భూములకు సంబంధించినటువంటి సిస్టమ్ అనేది ఆ కరణం గారి యొక్క కనుసన్నల్లో ఉండేది. ఆ కనుసల్ల నుంచి తీసి ధరణి పేరు వచ్చిన తర్వాత కలెక్టర్ గారి ఫింగర్ ప్రింట్ కింద భూములన్నీ ఉన్నాయి. అంటే కలెక్టర్ కనుక ఫింగర్ ప్రింట్ తీస్తే ఆ జిల్లాలో ఉన్న భూములన్నీ ఎక్కడికక్కడ వెళ్ళిపోతాయి. ఒకవేళ ఆయన ఫింగర్ ప్రింట్ పెట్టిందనుకో అన్ని భూములు ఆమె ఫింగర్ ప్రింట్. దాన్ని ఇంకొక చిన్న క్లారిటీకి వద్దాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అత్యంత ఖరీదైనటువంటి భూములకి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ అది. ఎస్. అయితే మరి ఆమె ఫింగర్ పనిచేసిందా లేదా ఎక్కువసేపు పనిచేసిందా? దీంతో ఆమె ఫింగర్కి తెలియకుండానే 2-3 స్టిచెస్ పడ్డాయి. దాంతో ఇప్పుడు ఆమె డ్యూటీ చేయడం కష్టం, మళ్ళీ ఫింగర్ నొక్కడం కష్టం కాబట్టి ఆమెను స్టేట్ ఆర్కైవ్స్లో తీసుకుపోయి అక్కడ ఏముండయి, మనము తవ్వి తీసినటువంటి రాళ్ళు లేదా ఇంకా తాతల కాలం నాటి యొక్క విగ్రహాలు అవి ఏమైనా తవ్వితే అక్కడ తీసుకొచ్చి పెడితే వాటిని రోజు ఈమె తుడుస్తూ వీలైనప్పుడల్లా పోయి కూర్చొని మధ్యాహ్నం టిఫిన్ తెచ్చుకోవాలి. ఆ టిఫిన్ను పెట్టడానికి కూడా ఎవరు ఉండరు, ఈమెనే ఓపెన్ చేసుకోవాలి, ఈమెనే తినాలి, రావాలి. ఎవరు సార్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉండాల్సినటువంటి ఏ హంగులు వంది మాగదులు ఉండరు. వంది మాగదులు ఉండరు. అంటే ఈ కలెక్టర్కు ఉన్నంత ఉండదు, హంగు ఆర్భాటం ఉండదు. తర్వాత రోజుకు ఒకరు ఇద్దరు కూడా విజిటర్స్ ఉండరు. కాబట్టి నువ్వు యాంటీ రూమ్లో పోయి మంచిగా భోజనం చేసి గురకబెట్టి నిద్రపోయినా నిన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు. అటువంటి ఉద్యోగం ఎక్కడ ఉంటుందండి? జీతం ఇచ్చి కార్ ఇచ్చి ఇటువంటిది. సో కాబట్టి కొంతమంది ఆ పోస్టులు కొన్ని సెలెక్ట్ చేసి పెడతారు. వీటినే నాన్ ఫోకల్ అంటారు. వీళ్ళను లూప్ లైన్ అనేటటువంటిది కొత్త వ్యవహారిక భాషలో లూప్ లైన్ అనే పదం వచ్చింది. సరే, ఇప్పుడు మనము ఈ యొక్క థియరిటికల్ పార్ట్ చర్చించక ముందు, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనకు 2014లో మన రాజ్యాన్ని సాధించుకున్న తర్వాత అంటే పోరాడి తెలంగాణ రాజ్యాన్ని స్థాపించుకున్న తర్వాత తెలంగాణకు జూన్ 2 నుంచి ఒక రాజు పరిపాలన. రాజేనా ముఖ్యమంత్రి కాదా? నేనైతే అది అనుకుంటున్నా. మీరు సరే ఏదన్నా కానీ మీరు అనుకుంటే ముఖ్యమంత్రి అనుకో, నేనైతే రాజు అని అనుకుంటున్నా. అయితే ఈ రాజుగారి యొక్క పరిపాలన లోపల జూన్ 2 నాడు మనకు 44 మంది ఐఏఎస్ ఆఫీసర్లను అప్పచెప్పారు. అప్పుడు రాజుగారి యొక్క కోటలో అప్పటికే తిష్ట వేసినటువంటి కొంతమంది డకోటా గ్యాంగ్ ఉంది. డకోటా గ్యాంగ్ అంటే రిటైర్ అయినటువంటి ఐఏఎస్ అధికారుల యొక్క ముఠ. ఇక వాళ్ళు మంచుకున్నారా చెడుకున్నారంటే అందరు చెడుకున్నారని చెప్పను, అందరూ మంచుకున్నారని చెప్పను. వాళ్ళందరినీ రకరకాలైనటువంటి పద్ధతిలో సలహాదారులుగా పెట్టారు. పెట్టి ఆనాటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, ఆయన మీద కూడా నేనేం కామెంట్ చేయదలుచుకోలే. ఈ సర్వ్డ్ ఫర్ ది స్టేట్. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ ముఠా అంతా దగ్గరికి చేరి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మంత్రిమండలి అనేటటువంటిది, చాలా జాగ్రత్తగా వినాలి. వింటున్నా, నేనే కాదు అందరూ వింటున్నారు. మంత్రిమండలి అంటే మీరు రెగ్యులర్గా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండే క్యాబినెట్ కాదు, మంత్రిమండలి క్యాబినెట్ కాదు, అది 6th ఫింగర్. దానికి ఎప్పుడన్నా అవసరం అయితే వచ్చి సంతకాలు పెట్టిపోతారు, దాని గురించి కాదు. నేను మాట్లాడేది ఏంటంటే తన యొక్క రాజు యొక్క మంత్రి మండలి లోపల ఇగో ఈ రిటైర్ అయినటువంటి ఐఏఎస్ అధికారులందరూ చేరారు. దానికి తోడుగా ఇక కొంతమంది బీహారీ ముఠా అంటారు, కొంతమంది తస్మదీయులో అస్మదీయులో అంటారు. దాంట్లో ప్రధానంగా రామకృష్ణారావు ఐఏఎస్ ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి,
అదేవిధంగా సోమేష్ కుమార్, ఎస్. అంటే అంత తర్వాత మధ్యలో ఒకరిద్దరు చీఫ్ సెక్రటరీలు వచ్చినా సోమేష్ కుమార్ అనేటటువంటి వాడు చీఫ్ సెక్రటరీ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. సోమేష్ కుమార్ కంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు, ఆయనను ఎందుకు కాదని వీళ్ళకి ఇచ్చారు. రెండవది సోమేష్ కుమార్ అలాటెడ్ టు ఏపీ, మరి ఈయనకెందుకు ఇచ్చారు. చాలామంది చర్చించుకున్నారు. అంటే బీహారీ ప్రెజర్ పనిచేస్తుంది, కేసీఆర్ యొక్క రూట్స్ కూడా బీహార్లోనే ఉన్నాయి, ఇటువంటివన్నీ చర్చలు చేశారు. కానీ బట్ ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. నేనేమంటున్నా అండి, 170 మంది ఐఏఎస్ అధికారులు ఈ రాష్ట్రంలో ఉంటే, ఒకవేళ ఆడవాళ్ళు అయితే లేదా మగవాళ్ళు అయితే టీఆర్ఎస్ కలర్ షర్టు తొలుకోవాలనే కామన్ సెన్సు వీళ్ళు ఐఏఎస్ పాస్ అయిన వీళ్ళకు ఉండొద్దండి. ఎంచక్క హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు మరి ఎక్కడ తెచ్చుకున్నాడు? అప్పటికల్లా కేసీఆర్ దొడగలేదు, కేటీఆర్ దొడగలేదు, ఎవరు ఆ చొక్కాలేలే. కానీ సోమేష్ కుమార్ అనేటటువంటి వాడు ఆ యొక్క ఏం కలర్ అంటారండి దాన్ని, పింక్ అంటారు. పింక్, ఆ పింకీగా మారాడు. అంటే పింక్ షర్ట్ వేసుకొని పింకీగా మారాడంట. పింక్ షర్ట్ వేసుకొని పింకీగా మారినటువంటి వ్యక్తిని మరి చీఫ్ సెక్రటరీని చేయకపోతే, ఇంత ఐఏఎస్ చదివిన మీరు కూడా పింక్ షర్ట్ వేసుకొని పింక్ చీర కట్టుకుంటే మీరు కూడా ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ అయ్యేటోళ్ళు కదా. కానీ వీళ్ళు చేయలే. మీరు నమ్మరు, అప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండి పింక్ షర్ట్ వేసుకొని దాదాపు హైదరాబాదులో మెట్రోకు ఉన్నటువంటి పిల్లర్లో ప్రతి పిల్లర్కు దొరగారి బొమ్మ పెట్టి ఇంత పాదసేవ చేసుకుంటే ఆయనకి ఎందుకు చీఫ్ సెక్రటరీ ఇవ్వకూడదండి? యూ టెల్ మీ ద వన్ రీజన్ వై యూ షుడ్ నాట్ బికమ్ ఏ చీఫ్ సెక్రటరీ. సరే నడిచి, కానీ అల్టిమేట్గా ఏమైపోయిందంటే, మీరు ఒకటి లాస్ట్ పాయింట్ చెప్తా. చాలామంది ఏమనుకుంటారంటే ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, క్యాబినెట్ నిర్ణయాలను అమలు పరిచేటటువంటి చీఫ్ సెక్రటరీస్ అనుకుంటారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ బయట కనిపించేటటువంటిది. అది 28 రాష్ట్రాలకు వర్తిస్తుంది కానీ తెలంగాణకు వర్తించాలి. మీరు ఎప్పుడైనా సీఎం గారి యొక్క ప్రోగ్రామ్, డే టు డే ప్రోగ్రామ్ చూసారా? సీఎం గారు అంటే ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తున్నాను నేను. ఉదయం 5 గంటలకు లేచును, 5 గంటల 5:15 నిమిషాల వరకు ఇది, సాయంత్రం పడుకునేటప్పుడు ఇట్లా ఇవన్నీ వచ్చేటివి. మధ్యలో ఎవరిని కలుస్తారు, ఎక్కడ అపాయింట్మెంట్, ఏ సెమినార్లో పాల్గొంటారు, ఏ ఎగ్జిబిషన్లో పాల్గొంటారు, ఏ క్యాబినెట్ మీటింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్కి ఎన్ని గంటలకు హాజరవుతారు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ప్రజాస్వామిక వ్యవస్థలో ఉంటాయి. మధ్యలో కొంత లూజ్ టైం ఇస్తారు. నేనేమంటున్నా, రాజు అనేవాడు ఒకవేళ పొరపాటున ఈరోజు ఉదయం 8 గంటలకు ఎందుకు లేవాలి, నేను రాత్రి 8 గంటలకు లేస్తాను అనుకున్నాడు. హూ ఆర్ యూ టు ఫిక్స్ ద టైం టేబుల్ ఆఫ్ సీఎం? కాబట్టి రాజు ఎప్పుడు లేస్తాడు, ఎవరితో మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడని రాజు అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ 5గురు 100 మగదులు కూర్చుంటారు. మీరు ఎప్పుడైనా పాత ఫోటోలు తీసి చూడండి, రాజీవ్ శర్మ కనిపిస్తాడు, సోమేష్ కుమార్ కనిపిస్తాడు, అప్పుడప్పుడు ఈ డకోటా ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది కనిపిస్తారు. ఈ డకోటా ఐఏఎస్ బ్యాచ్ ఏంటంటే, పూర్వకాలంలో హిందీలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఏనుగు పైన ఎక్కి ఊరంతా తిరుగుతుంటాడు. కాకపోతే పొరపాటున బట్టలు వేసుకోడు. సరే మర్చిపోయి ఉండొచ్చు, వెనక పే చెప్పు. అప్పుడు ఊరంతా ఏమంటారు, రాజు యొక్క బట్టలు ఎంత బాగున్నాయి అంటే, రాజు నిజంగానే ఇంత బాగున్నాయా అనేటటువంటి పద్ధతిలో ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారులంతా ఆ విధంగా అడుగులు వచ్చారు. అయితే నాకు ఒక ప్రధానమైన డౌట్ ఏంటంటే, కొంతమంది ఐఏఎస్లు కొంతమంది ఐపీఎస్ల పేర్లలో అనూహ్యంగా ఒక పేరు వచ్చింది మధ్యలో. ఆయన మొదటి నుంచి కేసీఆర్ తోటే ఉన్నారు, ఆయన చాలా సింప్లిసిటీగా ఉంటారు అనేటటువంటి ఉండేది. కానీ లాస్ట్ మినిట్లో ఎలక్షన్స్కి 10 రోజుల ముందు 15 రోజుల ముందు ఆయన మీద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అటాక్ చేస్తే ఆయన ఇంట్లో భారీగా డబ్బులు దొరికినాయి, కేసీఆర్కి సంబంధించినవి అంటూ విస్తృతంగా వార్తలు వచ్చినాయి. నేను గోయల్ గారి గురించి మాట్లాడుతున్నాను. ఇది ఎట్లా చూడాలి? నేనేమంటున్నా అంటే, ఆయన పేరు గోనె సంచులరావు అనుకుంటున్నాను. ఓహో, అట్లా చెప్పిన గోనె సంచులరావు ఆయన పేరు, గోయల్ కాదు. ఇటువంటి వెధవలు ఈ రాష్ట్రంలో ఉండడం ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం.
నేనేమంటున్నా, సిగ్గు లేదా మానము అభిమానము ఉంటే యు ఆర్ ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఒకవేళ ఈ రాష్ట్రంలో ఉండే ఐఏఎస్లకు ఉండే అధికారాలు కనుక చూస్తే, ఇఫ్ యు ఆర్ ద మినిస్టర్, ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎ రాంగ్ డెసిషన్, ఐఎమ్ హ్యావింగ్ ఎవరీ రైట్ టు అపోజ్ యువర్ డెసిషన్. డిసెంట్ నోట్ రాయొచ్చు, డిసెంట్ నోట్ రాయొచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఒకడేమో కోట్ల రూపాయల గోడాను వారి ఇంట్లో పెట్టుకుంటాడు, ఇంకా కొంతమంది వెధవ ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఎమ్ వెరీ కాషియస్లీ యూజింగ్ దిస్ వర్డ్, వెధవ ఐపీఎస్ ఆఫీసర్లు, దాంట్లో ఒక లేడీ ఆఫీసర్ కూడా ఉంది, తన సొంత కారులో డబ్బులు తీసుకుపోయి మునుగోడు ఎన్నికల్లో పంచిందంటే మరి ఆమెను ఐఏఎస్ ఆఫీసర్ అనాలా, ఐపీఎస్, ఆమెను ఐపీఎస్ అనాలా, లేకుంటే ఇంకేమనాలో తెలియదు. యా, ఒకసారి ప్రకాష్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రకాష్ గారు, ఇప్పటి వరకు విన్నటువంటి అంటే పలువురు ఐఏఎస్ల మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఐపీఎస్ల మీద వచ్చినటువంటి ఆరోపణలు చూసాం. రెండోది, ఉద్యమ కాలంలో అంటే ఎవరైతే ఉద్యమకారుల పట్ల పరుషంగా పాశవికంగా వ్యవహరించారో అటువంటి వాళ్ళకి చాలా కీలకమైనటువంటి పోస్టులు ఇచ్చింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అనే విమర్శ ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలో ఎవరైతే యంత్రాంగం ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వాలకు సహకరించిందో అదే యంత్రాంగాన్ని కేసీఆర్ కొనసాగించిండు. దాంట్లో ముఖ్యంగా స్టీఫెన్ రవీంద్ర అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అత్యంత పాశవికంగా ఉద్యమకారులను కొట్టిండు. ఎస్పెషల్లీ ఉస్మానియా యూనివర్సిటీ పొరగాలను అయితే విచ్చలవిడిగా కొట్టించిండు. అతని యొక్క పాశవిక తత్వానికి అయితే మేము ఎన్నోసార్లు ధర్నాలు కూడా చేసినాం. అటువంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఆయన దాంట్లో మళ్ళా ఆయనకు అధికారం ఇచ్చిండు, ఆయననే కొనసాగించిండు. ఇటువంటి దుర్మార్గమైన ప్రక్రియ కేసీఆర్ దాన్ని కొనసాగించిండు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. అయినా కూడా అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అట్లనే కొనసాగించడం జరిగింది. ఇంకా ఇప్పుడు తెలంగాణ వ్యక్తులకు అసలు అవకాశాలు ఇవ్వలే. మహేందర్ రెడ్డి గారు తెలంగాణ వాస్తవ్యుడు, అతనికి ఇవ్వాల్సిన అవకాశం ఏ విధంగా కానీ మహేందర్ రెడ్డి గారు లాంగ్ సర్వ్డ్ డీజీపీ కదా. అవును సార్, చాలా కాలం పాటు డీజీపీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళని కొనసాగించినట్టుగా ఆయన తర్వాత అడ్వైజర్గా తీసుకోలేదు. అవును, యా, నాకు గుర్తున్న ప్రకారం అయితే పోలీస్ కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవంలో చాలా క్లియర్గా చెప్పారు కేసీఆర్, మహేందర్ రెడ్డి గారి సర్వీసెస్ని డీజీపీగా రిటైర్ అవ్వగానే ఇంకో రకంగా వాడుకుంటాము అని. అవును, యా, ఒక్క నిమిషం, దీన్ని ఎట్లా చూస్తారు? మీకు బాగా తెలుసు అనుకుంటా. నేను ఏమంటున్నానంటే, మహేందర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా సౌమ్యుడు, ఆయన మీద ఇలాంటి అవినీతి ఆరోపణలు కానీ ఇంకోటి కానీ లేదు. ఈ రోజుకు కూడా మెట్రో ట్రైన్లో వెళ్ళి తన కూతురు అల్లుడు ఇద్దరు ఒక కంపెనీలో పనిచేసి అదే మెట్రో ట్రైన్లో మళ్ళీ ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి. ఆయన అటువంటి జీవితాన్ని కోరుకున్నాడు, కానీ ఆయన కూడా చాలా స్పష్టంగా ఏదో రకంగా తప్పించుకొని ప్రశాంతమైన జీవితం గడపాలి తప్ప ఈరోజు ఈ పాపాలను చూసి ఎందుకనేటటువంటి పద్ధతులు ఆయన ఆలోచించాడు. సరే, ఆయన ఏమైనా ఆలోచించను, కానీ మహేందర్ రెడ్డి గారిని నేను వదిలిపెట్టే ప్రశ్నే లేదు అనేటటువంటిది చెప్పారు. కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవంలో చెప్పారు కేసీఆర్. నేను ఇంకొక విషయం చెప్తా అండి, ఈ రాష్ట్రము లేదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రాజు యొక్క ఆలోచన అంతా కూడా వెనకటికి ఎట్లుంటుందంటే, ఇప్పటికి కూడా ఎలక్షన్స్ వస్తే ఇగో ఈ యూత్కు ఒక క్రికెట్ బ్యాట్ కొనిద్దాం, ఇప్పుడు కులానికి ఒక భవనం కట్టిద్దాం. అట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు కూడా ఇటువంటివి చేశారు. నేను మీకు స్పష్టమైన ఉదాహరణ చెప్తాను. మహేందర్ రెడ్డిని ఇంతగా పోయడానికి, మహేందర్ రెడ్డిని ఇంత చేయడానికి కారణం ఏంటి అంటే, నేను కేవలము ఒక సామాజిక వర్గానికి చెందిన ఇంకో సామాజిక వర్గం మాత్రమే పరిపాలన చేస్తుందనేటటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అత్యంత దారుణమైన సిగ్గుచేటైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు ఒకసారి చెప్తున్నా. ఐఎమ్ హ్యావింగ్ హైయెస్ట్ రిగార్డ్ ఆన్ హర్. నేను ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో సరే మచ్చలేని అని చెప్పలేను, కానీ ఎలాంటి ఆరోపణలు లేనటువంటి ఐఏఎస్ అధికారిని ఈరోజు మనకు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. టుడే షీ ఈజ్ అవర్ చీఫ్ సెక్రటరీ. ఆ చీఫ్ సెక్రటరీ నియామకాన్ని కూడా
రాజకీయం చేసినటువంటి దౌర్భాగ్యులు ఈ ప్రభుత్వ నేతలు. పాత ప్రభుత్వం కనీసం సిగ్గు శరం అనేది లేకుండా ఈ ఉచ్చ నీచాలు మర్చిపోయి ఆమె ఒక సామాజిక వర్గానికి చెందింది. ఐఏఎస్లకు ఏ సామాజిక వర్గం ఉండదు, ఏ ప్రాంతీయత ఉండదు, ఏది ఉండదు. ఆంధ్రాలో ఉన్న 5-6 మంది కాపులను పిలిపించి ఆమె నియామకం సందర్భంగా వాళ్ళందరితో ఫోటో తీసి, ఇగో నేను కాపు ఐఏఎస్ అధికారిని, నేను చీఫ్ సెక్రటరీ చేసిన అనేటటువంటి ఒక పబ్లిసిటీ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసినంటే వీడి పరిపాలనకు జోహార్లు చెప్పాలి. వీడి పరిపాలనకు అంటున్నాను నేనేమంటున్నా, నువ్వు ఎన్ని రకాలైన దౌర్భాగ్యకరమైన పనులను చెయ్యి, కానీ ఒక ఐఏఎస్ అధికారి అంటే బీయింగ్ ఏ కాపు కాబట్టి ఏమేం చేశారా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మరి ఆయన కాళ్ళు మొక్కినరా లేకపోతే ఆయనకు చెప్పినరా ఆయనతో చేయించినరా తెలియదు, కానీ చిరంజీవి గారు వచ్చి చీఫ్ సెక్రటరీ గారిని గ్రీట్ చేశారు. ఎందుకు గ్రీట్ చేయాలి? మరి ఇంతమంది చీఫ్ సెక్రటరీలు వచ్చినా ఎన్నడూ గ్రీట్ చేయలే కదా. వాట్ ఈస్ ద రీజన్ అంటే, సార్ అంటే ఈ విషయాన్ని బయటికి పంపాలి. ఇక ఇంకా ఇట్లా చేసినాక ఈ ఐఏఎస్ వ్యవస్థ ఎక్కడ ఉంటుంది సార్? అంటే ఐఏఎస్ ఐపీఎస్లకి సంబంధించినటువంటి వివాదాల్లో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఐఏఎస్ ఐపీఎస్ లాబింగ్కి సంబంధించినటువంటి అంశాలు, దానికి సంబంధించిన చర్చలో ఉన్నాం. మధుసూదన్ రెడ్డి గారు నాకు ఒకటి గుర్తొస్తుంది. ఐఏఎస్లు అంటే సిద్దిపేట కలెక్టర్ మొదలుపెట్టారు. కలెక్టరేట్ల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రికి పాదాభివందనం చేయటం, ఆ తర్వాత ఒక 5-6 కలెక్టర్లు చేశారు. చేయని కలెక్టర్లను కూడా చేయండి అని కొంత పక్కన ఉన్నటువంటి నాయకులు వాళ్ళు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం కూడా నాకు గుర్తుంది. అది దాన్ని ఎట్లా చూడాలంటారు? సిద్దిపేట కలెక్టర్ మెట్పల్లి కలెక్టర్ అయినా అది మెట్పల్లి కలెక్టర్ ఏమో అంటే మీరు బహుశా ఇట్లా చూపిస్తే తెలుస్తుంది. మెట్పల్లి కలెక్టరు కవిత కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. మెట్పల్లి సబ్ కలెక్టర్ కవిత కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. తర్వాత రాజపుష్ప అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు తెలంగాణలో. రాజపుష్పనా? ఆయన పేరు అలియాస్ రాజపుష్ప. అర్థమైంది. ఆయన ఆ రాజపుష్ప అనేటటువంటి ఐఏఎస్ అధికారి సీఎం గారి కాళ్ళు మొక్కంగానే ఆయనకు ఎమ్మెల్సీ వచ్చింది. రేపో మాపో ఎంపీ టికెట్ కూడా కన్ఫామ్ అవుతుందని అంటున్నారు. నాకు తండ్రి లాంటి వాడు, నాకు పెద్ద గురువు, ఇవన్నీ మాట్లాడాడు. నాతోటి మంచి పనులు చేయిస్తున్నాడు అని మాట్లాడారు. అయితే ఇక్కడ నేను ఒక విషయం ఈ మంత్రిమండలి గురించి మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో 170 మంది ఐఏఎస్లు ఉన్నా, ఈ ఐఏఎస్లు వాళ్ళ యొక్క మేధస్సును ఉపయోగించి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను, గ్రౌండ్ రియాలిటీని తీసుకుపోయి ఒక ప్రపోజల్ రూపంలో ముఖ్యమంత్రి దగ్గర పెడితే చర్చ జరిగి వాటిని ఆచరణ రూపంలో పెడితే ఆ రాష్ట్రం అనేటటువంటిది ఆర్థికాభివృద్ధిలో ఈ ఐఏఎస్ల యొక్క పాత్ర అనేటటువంటిది దాదాపు ఒక 60-70 సంవత్సరాలుగా మనం చూస్తాం. కానీ ఈ రాజుకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, వ్యవసాయం తప్ప ఏది కూడా ఈ మన యొక్క మనిషిని ఒక మనిషిగా నిలబెట్టదు, మనిషి సివిలైజేషన్ నేర్పదు. ఇటువంటివన్నీ కూడా మీరు చూసారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనం కొత్త విషయాలన్నీ నేర్చుకున్నాం. కొత్త విషయాలంటే డైనింగ్ టేబుల్ ఎందుకు ఉంటుంది అంటే, మన కేసీఆర్ చెప్పేంత వరకు డైనింగ్ టేబుల్ గురించి తెలియదు. అంటే కూరగాయలు హైట్ మీద పెట్టి ఎందుకు అమ్ముతారు అంటే మనకు తెలియదు, ఆయన చెప్తేనే తెలుసు. కరోనాకి ఏం వేసుకోవాలంటే పారాసెటమాల్ ఆయన చెప్పేంత వరకు తెలియదు మనకు. సో ఇంత నిష్ణాతులైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ 6-7 మంది ఐఏఎస్ అధికారులకు కొన్ని విషయాలు చెప్పాడు. మీరు ఉన్నటువంటి విధంగా రజత్ కుమార్ అని ఒక పేరు వచ్చింది. ఈ రజత్ కుమార్ ఎట్లా వెలుగులోకి వచ్చిండంటే, ఈ ఓల్డ్ సిటీలో ఒక పెద్ద హోటల్ ఉంటుంది ఫలక్నామా ప్యాలెస్ అని. ఆ ఫలక్నామా ప్యాలెస్లో ఒక పార్టీ ఇచ్చిండని, ఆ పార్టీలో ఒక్కొక్క ప్లేటుకు 15,000 రూపాయలు అయ్యిందని, అది ఈయన చెల్లించకుండా ఆ కాళేశ్వరం వరదల్లో కొట్టుకొచ్చిన డబ్బులు హోటల్ వాళ్ళు తీసుకున్నారు అనేటటువంటిది ఒక చర్చ జరిగింది. కాళేశ్వరం వరదల్లో కొట్టుకొచ్చినటువంటి డబ్బులు అంటే అదే మెగా అనే కాళేశ్వరం కాంట్రాక్టర్ ఆ బిల్లు కట్టినట్టుగా అప్పట్లో అంటే ఏదో మొత్తానికైతే కాళేశ్వరం నీళ్ళల్లో కొట్టుకొచ్చిన డబ్బులు అందులో కట్టారనేటటువంటి వార్త. దాని మీద ఇప్పుడు మీకు నాకు ఏం తెలుసు అండి పెద్ద పెద్ద విషయాలు అని చెప్తున్నా. అట్లా జరిగిన తర్వాత వీళ్ళందరికీ ఏం చెప్పాడంటే, మీరు భూములు కొనండి బాగుపడతారని.
నేను చాలా కేటగిరికల్గా చెప్తున్నా. ఈ రాష్ట్రంలో పొలిటీషియన్స్ అనేటోడు ఎంత దోసుకున్నాడో ఎంత దోసుకోలేదో నాకు తెలియదు. కానీ ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఒక్కొక్కడికి 3 విల్లాలు ఎందుకండి? ఒక్కొక్కడికి 5 ఫామ్ హౌస్లు ఎందుకండి? నేను ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి గురించి చెప్తున్నా. యాచారం మండలంలో 35 ఎకరాల భూమి నీకెందుకు రా అని అడుగుతున్నా నేను. ఇబ్రహీంపట్నం దగ్గర ఆచారం. ఇబ్రహీంపట్నం దగ్గర యాచారం మండలంలో నువ్వు 35 ఎకరాల భూమి కొన్నావు కదా, ఆ 35 ఎకరాల భూమిలో నువ్వు వ్యవసాయం చేస్తావా అని అడుగుతున్నా వారిని. వాణ్ణి నేను అడుగుతున్నా సూటిగా. అదేవిధంగా నవాపేట మండలం, మహబూబ్నగర్ జిల్లా 28.5 ఎకరాలు కొన్నావు. సేమ్ ఆఫీసర్, ఇంకో ఆఫీసర్, నువ్వు ఆడ వ్యవసాయం చేస్తావని అడుగుతున్నా. ఇప్పుడు నిన్న మొన్న ప్రచారంలోకి వచ్చినటువంటి ఈ నవీన్ మిట్టల్ అనేటోడు బాలానగర్ మండలంలో ఒక విలేజ్లో 35 ఎకరాలు 2003లో కొని 2018లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాట్లు అమ్మి వాని పెళ్ళం పేరు మీద బుక్ చేసుకొని కనీసము సిగ్గు, మానము, అభిమానం లేకుండా ఎవరైనా సరే మా మిసెస్ పేరు మీద ల్యాండ్ ఉంటే వైఫ్ ఆఫ్ మధుసూదన్ రెడ్డి అని ఉండాలి. రిఘు బన్సల్ డాటర్ ఆఫ్ హుకుంచంద్ బన్సల్. ఒక్క నిమిషం నేను అడుగుతున్నా, మీరు తిరుపతికి పోండి, ఆధార్ కార్డు మర్చిపోయి మీరు పొరపాటున మీ రేషన్ కార్డు తీసుకోపోయినా, మీ లైసెన్స్ తీసుకోపోయినా వాడు లోపలికి రానియడు. మరి అటువంటిది ఈ యొక్క ఐఏఎస్ అధికారికి వాడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి గాడిద కొడుకు ఎట్లా ఈ యొక్క దీనిపైన రిజిస్ట్రేషన్ చేసిండు? ఏ విధంగా ఆమె యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మీద ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండు? ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 10-15 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, ముఖ్యంగా నార్త్ నుంచి వచ్చినటువంటి అధికారులు, అందులో ముఖ్యంగా బీహార్ నుంచి వచ్చిన అధికారులు, అందులో ముఖ్యంగా ప్రగతి భవన్లో పొద్దుగల లేచి ఛాయ్ దగ్గర నుంచి రాత్రికి సార్తో పాటు అన్ని పుచ్చుకొని బయటకు వచ్చేటటువంటి అధికారులు ఈ రాష్ట్రంలో భూములను కొల్లగొట్టిండ్రు. అంటే ముఖ్యమంత్రికి అత్యంత ఆంతరంగికమైనటువంటి అధికారులు మీరు చెప్పారు. నేను ఏమంటున్నా, అరే భయ్ నువ్వు 35 ఎకరాలు కొన్నావు కదా, ఈ 35 ఎకరాలు దేనికి కొన్నావు? నీ కొడుకు చదువుకోలేదా? నీ బిడ్డ చదువుకోలేదా? నీ బిడ్డ వ్యవసాయం చేస్తుందా? నువ్వు వ్యవసాయం చేస్తావా? దేనికోసం కొన్నావు నువ్వు? వాట్ ఈస్ ద రీజన్? అంటే ఈ రాష్ట్రంలో దున్నేవాడికే భూమి కాడ నుంచి ఐఏఎస్లకే భూమి అనేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం కళ్ళు మూసుకున్నదా? మూసుకోలే. నేను అసలు విషయం మీకు చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న 170 మంది ఐఏఎస్ అధికారుల చిట్టా అంతా రాజు చేతిలో ఉంది. ఇప్పటి రాజు చేతిలో, మునుపటి రాజు చేతిలో. ఇప్పుడు రాజులే లేరు. డిసెంబర్ 3న రాజరికం పోయింది, ప్రజాస్వామ్యం వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యం వచ్చింది కాబట్టి ఫోన్లు ఎవరి ఫోన్ వాడు మాట్లాడుకుంటాడు. నువ్వు తమ్ముడితో మాట్లాడతావా, భార్యతో మాట్లాడతావా, ఒకవేళ నీకు ఓపిక ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడినా ఎవడేం పట్టించుకో. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, పాత రాజు దగ్గర ఈ డేటా అంతా ఉంది, A to Z ఉంది. ఆయన కనుసన్నల్లోనే జరిగింది. వీళ్ళు చేసినటువంటి మీ అభిప్రాయం ప్రకారం సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన చిట్టా కూడా రాజు దగ్గర ఉంది. నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది అనేది మీ అభిప్రాయం? అంటే ఇక్కడ ఒకటి, సోమేష్ కుమార్ నువ్వు సిద్దిపేటలో 70 ఎకరాలు కొన్నావు, ఏంది ఏం వేసినావు దాంట్లో? ల్యాండ్ మంచిదేనా, మా ఊరు కదా మంచిదే, ల్యాండ్ మంచిది, నువ్వు ఇది చేయి అన్నాడు అనుకో, వానికి 2 ప్రశ్నలు వస్తాయి. అరే సారు నిజంగానే నన్ను పంటల పట్ల ఏదన్నా మోటివేట్ చేయడానికి చెప్పిండా? అరే నా కొడుక సిద్దిపేట నువ్వు 70 ఎకరాలు కొన్నావు, నా దృష్టిలో ఉందిరా నాయన అనే ఈ రెండిటితోటి వాడు సతమతం అవుతాడు. దాంతో ఇక ఇప్పుడేంటి రూల్స్, చట్టము ఇవన్నీ లేకుండా ఇక 24 గంటలు వాడిని పాదసేవనే. నేను ఇంకో విషయం చెప్తున్నా, చాలామంది ఇందులో 2-3 సీనియర్ ఆఫీసర్లు కూడా ఇరుక్కున్నారు. ఇప్పుడు రామకృష్ణారావు మీద ఆరోపణలు ఏమీ లేవు మొన్నటి వరకు, కానీ తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత ఎట్లుండే అంటే నా యొక్క జీపీఎఫ్ రావాలంటే ఎస్టీఓ ఇస్తే సరిపోతుండే. ఇప్పుడు 32 రూపాయలు మా ఆఫీస్ కరెంటు బిల్లు రావాలంటే రామకృష్ణారావు నొక్కాలే బటన్. దాంతో ఏమైంది,
4% నుంచి 14% కమిషన్లు తీసుకొని కానీ దీనికి ఒక ముఠా ఉంది ఆ తెలంగాణ రాష్ట్రంలో. అంటే బిల్లు శాంక్షన్ చేయించేటటువంటి ముఠా. దీంట్లో మంత్రులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయి, సెక్రటరియట్లో ఒక ముఠా ఉంది. సో ఇటువంటి రాజ్యం అనేటటువంటిది బహుశా నేను మీకు స్పష్టంగా చెప్పాలంటే లాస్ట్ సెంటెన్స్లో చెప్తాను. ఒక చిన్న మాట, ఇది మీరు చెప్పిన ప్రకారం ఇంత పెద్ద లాబింగ్ జరిగింది, ఇన్ని ఆస్తులు కొన్నారు, ఇంత ఇది ఉంది. దీనికి ఏ రకమైనటువంటి లాజికల్ కంక్లూజన్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తర్వాత ప్రకాష్ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు లాజికల్ కంక్లూషన్ అనేటటువంటిది ఒకటే అండి. ఒకటి, ఇవంతా క్రిడ్పోక వ్యవహారాలు. నువ్వు ఇక్కడ దోసుకో, నేను అక్కడ దోసుకుంటాను. ఉదాహరణకు తెలంగాణలో ఉంది. నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక అధికారి పైన హైదరాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు టైం అయిపోయినా సరే ఆయన రిలీవ్ అయిన తర్వాత 5 రోజులకో 6 రోజులకో కూడా ఇంటికి ఫైల్ తెచ్చి సంతకం పెడుతుంటే నటరాజన్ గుల్జర్ అనే ఒక అధికారి చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ చేస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి దొంగ వీడు. అటువంటి వ్యక్తిని లూప్ లైన్లో పెట్టకుండా దొంగకు తాళం చేయించినట్టుగా తీసుకొచ్చి రెవెన్యూ కార్యదర్శిగా, రెవెన్యూ సిసిఎల్ఏగా, అది కూడా సాలదన్నట్టుగా ఏమంటారు దాన్ని, ఇట్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా చేస్తే ఒక్కొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ కాదు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కు ఒక్కొక్క దానికి ఒకరు సబ్ రిజిస్ట్రార్ ఉంటారు. ఈ రంగారెడ్డి, హైదరాబాదు, అదేవిధంగా మేడ్చల్లో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్లు అందరూ ఒక్కొక్కరు 30 లక్షలు వసూలు చేసి ఎలక్షన్ ఫండ్ ఇచ్చారు. మరి వీళ్ళందరూ కలిసి తీసుకుపోయి ఎక్కడిచ్చారు, మరి అవి అక్కడ నుంచి పైకి చేరినాయా చేరలేదా తెలియదు. ఇట్లా ఈ దోపిడీ రాజ్యం అయితే ఇంకొక విషయం మీరు ప్రస్తావించిన తర్వాత నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇంకొక విమర్శ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, ఈ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ కలెక్టర్స్కి టార్గెట్ ఇచ్చి మరి కలెక్ట్ చేస్తున్నారు డబ్బులు, అవి ఎన్నికల్లో వాడబోతున్నారు టీఆర్ఎస్ అని చెప్పి, బీఆర్ఎస్ అని చెప్పి. అంటే ఇక్కడ ఒకటే ఏమున్నదంటే, ఇప్పుడు అరవింద్ కుమార్ అనే పేరు వింటారు. అరవింద్ కుమార్ అనేవాడు నేను మిమ్మల్ని కలవాలి అని సెక్రటరియట్కు రేవంత్ రెడ్డి వస్తే నేను మిమ్మల్ని కలిసే ప్రశ్న లేదు అని వెనుకకు పంపించాను. అంతే కాదు, ఆర్టీఐ చెప్తున్నా. ఇప్పుడు అరవింద్ కుమార్ అనేటోడు ఎందుకు అక్కడ టికాయించిండు? మామూలుగా పనులు చేస్తే కాదు. ఈ రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఐటీ ఇండస్ట్రీస్కు ఒకటి ఇన్ఛార్జ్. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ఇండ్లు కడతారు కదా, అపార్ట్మెంట్లు, వాళ్ళు వీళ్ళు కట్టే వాళ్ళని ఏమంటారు? బిల్డర్స్ అంటారు. బిల్డర్స్. ఇప్పుడు ఈ బిల్డర్స్ అందరిది వాళ్ళకు కావాల్సిన పర్మిషన్లు ఇచ్చి, లేదా వాళ్ళకు సరిగ్గా ఉండి చూడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఈ యొక్క మున్సిపల్ శాఖది. కానీ వీడేం చేస్తున్నాడు, అవి ఎవడో కిందోడు ఇచ్చుకుంటాడు పోతాడు, అది కాదు. నువ్వు మా చిన్న దొరకు ఎంత ఇస్తావు? కాబట్టి వీళ్ళంతా ఈ వసూలు చేసే బాధ్యతలోనే ఉన్నారు. రెవెన్యూలో ఒకడు వసూలు చేస్తున్నాడు, ఈ యొక్క పంచాయతీరాజ్లో అరవింద్ కుమార్ వసూలు చేసిండు, ఇక ఓవరాల్గా ఇంకోడు వసూలు చేసిండు. ఇప్పుడు నేను చెప్పిన పేరు మీకు గుర్తుంటుంది, సోమేష్ కుమార్ రావు. ఈ సోమేష్ కుమార్ రావు ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయ్యాడు. మళ్ళీ తగుదురమ్మా అని చెప్పి వీడు 317 జీవో తెచ్చి ఎక్కడోళ్ళు అక్కడ భార్య భర్తలు విడదీసి పాపాలు మూట కట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్కి వేస్తే వీని ముఖం మండ, ఒక్క గంట సేపు ఉద్యోగం చేయలేవాడు. నాకు చేతగాదని వస్తే మళ్ళీ దొరకాలు పట్టుకుంటే, అంటే నీకేంది, అక్కడ జీతం వస్తుంది, ఇక్కడ జీతం వస్తుంది, అక్కడ కారు ఉంటుంది, ఇక్కడ కారు ఉంది, అక్కడ నీకు బంగ్లా ఉంటుంది, మరి నీకు ఎందుకు ఇక్కడ ఏం చూసి వచ్చినావు నువ్వు? అంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూతన ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నా, ముఖ్యంగా దున్నేవానికే భూమి, అది ఎప్పుడో. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో 1000 ఎకరాలు ఐఏఎస్ అధికారుల యొక్క కబంధ హస్తాల్లో ఉన్నాయి. నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఏ ఐఏఎస్ అధికారికి ఏ మండలంలో ఏ సర్వే నంబర్లో భూమి ఉందో నా దగ్గర సుమారు 50 మంది ఐఏఎస్ అధికారుల యొక్క చిట్టా దీంట్లో ఉంది. నేను విప్పుతా కంపల్సరీ.
కానీ ఇప్పటికే ప్రభుత్వానికి మీరు విజ్ఞప్తి విప్పటానికి రాజనీసే వేదిక అవడానికి సిద్ధంగా ఉంది. ఆ విషయంలో మీకు ఏమీ అవసరం లేదు, ఖచ్చితంగా చేద్దాం. అయితే ప్రకాష్ గారు, సార్ ఇన్ని ఆరోపణలు చూస్తున్నాం. అవును, అదే సందర్భంలో మీరు చెప్పినట్టుగా తెలంగాణ ఐఏఎస్ అధికారులను, తెలంగాణ నేటివ్ ఐఏఎస్ అధికారులని నెగ్లెక్ట్ చేసిందనే విమర్శలు, పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసిన బిహార్లో నింపుకున్నాడు. అదే సందర్భంలో పోలీస్ అధికారుల విషయంలో కూడా చాలా విమర్శలు ఉన్నాయి. చాలా విమర్శలను చూసాం మనం ఈ క్రమంలో. ఆరోపణలు ఉన్న ఆఫీసర్లని కూడా ఎక్కడ ప్రొటెక్ట్ చేసింది గవర్నమెంట్ అంటూ కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ ఇందాకే ఇంట్రొడక్షన్లో చెప్పాను, తెలంగాణ అడ్మినిస్ట్రేషన్నే కాదు రాజకీయాలని కూడా నియంత్రించింది ఈ లాబీ అని చెప్పి విమర్శలు ఉన్నాయని చెప్పి. అవును, మీకేమనిపిస్తోంది? ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సార్, ఒక రాజకీయ నాయకుడిని, దొరను, సీఎంను కాలు మొక్కించుకునే సంప్రదాయం ఇక్కడే మొదలైంది. యా, కేసీఆర్ని కాలు మొక్కించుకునే సంప్రదాయము ఐఏఎస్ ఆఫీసరు అంత చదువుకున్న వ్యక్తి, ఐపీఎస్ ఆఫీసర్ అంత చదువుకున్న వ్యక్తి, ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి, రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యక్తి, ఆయన పోయి దొరకాలు పట్టుకుంటాడంటే అది ఎంత హేయమైన చర్య సార్. అది వాళ్ళు ఏమని సమాజానికి ఏం చూపిస్తున్నారు అది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దొరకు ముఖ్యంగా ఆయన నేను మొదట చెప్పినట్టుగా ఆ బాపునోళ్ళు అంటే చాలా ప్రేమ సార్. దాంతో ఒక కుల వ్యామోహం. దాంతో పాటుగా ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ఆఫీసర్లందరినీ కూడా, ఆ వర్గాలందరినీ కూడా ఆయన ఒక కరివేపాకు కింద ఉపయోగించుకున్నాడు. ఒక కరివేపాకు కింద ఉపయోగించుకొని పడేయడం అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నరసింహారావు ఉండేవాడు మనకు అప్పుడు, ఎవరు గవర్నర్గా. ఆయన కాలు పట్టుకునేవాడు. నరసింహన్ ఉండేవాడు. ఆయన పోయి కాలు పట్టుకున్నాడు, కాలు మొక్కేవాడు. ఓకే, ఆయన ఒక బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తిగా ఈయన పోయి కాలు మొక్కుకునేవాడు. అదే రామ్నాథ్ కోవింద్ ఉన్నప్పుడు మొక్కలేదు, ఒక దళితుడని. ఆయన నీచంగా హేయంగా చూసిండు. అందరు పోయినప్పుడు కలిసిండు కదా, కలిసినప్పుడు ఇలా చూసిండు మనం, ఒక హేయంగా చూసేవాడు. అట్లనే ద్రౌపది ముర్మును కూడా ఒక దళితురాలని, ఒక ట్రైబల్ ఉమెన్ అని, ఆమె కనీసం ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వని పరిస్థితి ఉండే. అటువంటి దుర్మార్గమైన ప్రక్రియగా కేసీఆర్ రాజ్యాన్ని కొనసాగించిండు. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను పూర్తిగా అణిచివేసిన సందర్భాన్ని మనం చూసినామండి. అట్లనే ఇప్పుడు ఏ విధంగా అయితే మనము ఈ కాలు మొక్కునే సాంప్రదాయాన్ని మనం చూపించుకున్నాము, అయితే అసలు ఎంత దుర్మార్గం సార్. అయితే ప్రకాష్ గారు ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అది సిద్దిపేట కలెక్టర్ తోటి మొదలైంది. అప్పటి సిద్దిపేట కలెక్టర్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన మొదలు పెట్టారు. ఆయన మొదలు పెడితే ఆ తర్వాత దాదాపు ఒక 7-8 కలెక్టరేట్ల ప్రారంభోత్సవాల్లో అదే కొనసాగింది. అవును, అదే ప్రక్రియ కొనసాగింది. అంటే ముఖ్యమంత్రి ఆయన సీట్లో కూర్చోబెట్టగానే ఆయనకి సీట్లో కూర్చునే ముందు ముఖ్యమంత్రి కాళ్ళకి దండం పెట్టి సీట్లో కూర్చోటం. అంటే ముఖ్యమంత్రి కాళ్ళకే దండం కాదు సార్, వాళ్ళ కూతురికి కవితకు దండం పెట్టడం, కాళ్ళు మొక్కడం, అట్లనే కేటీఆర్ దండం పెట్టడం. ఒకప్పుడు శాస్త్రాంగ దండాలు ఏంటి సార్ ఇది? శాస్త్రాంగంగా కింద పండుకొని అది నమస్కారాలు చేయడం, అది ఎటువంటి సాంప్రదాయం? ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే రాచరికమా? ఇటువంటి రాచరికాన్ని కొనసాగించారు. అందుకే ప్రజలు చూస్తూ చూస్తూ ఊరుకోరండి, రాచరికాన్ని ఎప్పుడు కూడా బొందబెడతారు. అదే వీళ్ళు చవి చూసిండ్రు ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా రేపు కూడా జరగబోయే పరిస్థితులు కూడా వాళ్లకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంతకుమించి ప్రకాష్ గారు ఒక చిన్న ప్రశ్న, అంటే ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు ఇన్ని ఆరోపణలు ఉన్నాయి. అవును, మధుసూదన్ రెడ్డి గారు అయితే అసలు ఆరోపణల్ని నా ఫోన్లోనే మొత్తం సాక్ష్యాలు ఉన్నాయి, మొత్తం సాక్ష్యాలతో సహా చూపించడానికి నేను సిద్ధం అంటున్నారు. అవును, మొత్తం సాక్ష్యాల్ని ఆయన ముందు పెట్టే క్రమంలో ఇప్పటి ప్రభుత్వం ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తుంది అని మీరు భావిస్తున్నారు? ఇది ఒక చిన్న అకాడమిక్ క్వశ్చన్. ఒకటి, ఇప్పుడున్న ప్రభుత్వం ఒక నెల రోజుల ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఈ నెల రోజులు కూడా బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్ పోతుందండి. ప్రజాస్వామిక విలువలను కాపాడే ప్రక్రియలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. ఇది ప్రజలు చూస్తున్నారు, అందరూ కూడా గమనిస్తున్నారు. పూర్తిగా రాచరికాన్ని అణిచివేయడము, ప్రజాస్వామ్యాన్ని కాపాడడము, అందరికీ ఆలంబనగా, అందరికీ అవకాశాన్ని ఇచ్చే విధంగా ఈరోజు కొనసాగిస్తున్న ప్రక్రియ చూసినాం. ప్రగతి భవన్ ఏంటి సార్? ఒక రాజభవన్ నిర్మించుకున్నాడు దొర. రాజభవన్ని కూకటి వేలతో పెకిలించారు. అంటే ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చిండ్రు. అనగారిన వర్గాలు, అత్యధిక పేద వర్గాలు, ఇది మా ప్రభుత్వం,
మా వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, మా అన్ననో మా తమ్ముడో ఇగో అధికారిగా ఉన్నాడు, రాజ్యాన్ని ఏలుతున్నాడు, మేము పోయి మా బాధలు చెప్పుకుంటాం, మా పరిస్థితులను వెళ్ళగట్టుకుంటామని ఎంతమంది సార్ క్యూ కట్టి నిలబడ్డారు అక్కడ? ఎంతమంది వరకు అవకాశం ఉండే సార్? అది ఎక్కడ అవకాశం లేకుండే క్యూ కట్టి నిలబడుతున్నారు అక్కడ. ప్రజలందరూ కూడా ఈరోజు ముక్తకంఠంగా హర్షిస్తున్నారు సార్. ఒకటే ఒక నెల ప్రభుత్వం ఇది, ఒకటే ఒక నెలలో ప్రజాస్వామిక విలువలను కాపాడుతున్నది ఈ ప్రభుత్వం, ప్రజలకు ఆలంబనంగా నిలుస్తుంది, ప్రజల యొక్క గౌరవ మర్యాద చూరగొంటుంది సార్. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలు ఇవాళ మధుసూదన్ రెడ్డి గారు చేయటమే కాదు, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, ఈ అందరి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కలెక్టర్లు అందరూ కలిసి మంత్లీ టార్గెట్ పెట్టి వసూలు చేసి మరి అంటే అధికార పక్షానికి కడుతున్నారు, కప్పం కడుతున్నారని కూడా అన్నాడు ఆయన. అటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు ఎటువంటి యాక్షన్ ఇనిషియేట్ చేస్తుంది అనేది నా ప్రధానమైన ప్రశ్న. మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలండి, తీసుకుంటారని మేము కూడా అనుకుంటున్నాము. ఇప్పుడు అప్పుడు ఇసుక లారీలతోటి దళితులను తొక్కించిన సందర్భాలు చూసి ఎటువంటి ఏ విధంగా ఉపయోగిస్తారండి? ఉపేక్షించే సమస్య లేదు అసలు. ఈ ప్రభుత్వం మర్చిపోతుందని అనుకోను, మర్చిపోతే కూడా ప్రజలు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి. వెన్నంటే ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టిన ప్రజా సంఘాలు కూడా ప్రతి సందర్భాన్ని లేవనెత్తాయి. కంపల్సరీ ఎవరైతే ఈ వ్యక్తులు ప్రజలను అత్యంత పాశవికంగా దుర్మార్గంగా అణిచివేత గురి చేసిన వ్యక్తులందరినీ కూడా వాళ్ళు కూకటి వేలతో పెకలించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని కూడా మేము భావిస్తున్నాం సార్. ఓకే అన్న మధుసూదన్ రెడ్డి గారు, ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, ఇన్ని కీలకమైనటువంటి శాఖలు నిర్వహించినటువంటి అధికారుల మీద చేస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి ఈ ఆరోపణల్లో కొంతమంది ప్రస్తుతం కూడా కీలకమైనటువంటి CCLAతో సహా, CCLA ప్లస్ ధరణికి ఆయనే చైర్మన్, ధరణి మీద CCLA ఆయననే, రెవెన్యూ సెక్రటరీ ఆయననే, తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సెక్రటరీ ఆయననే. ఇక్కడ నా ప్రశ్న కంప్లీట్గా నేను ఇటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలకి ఏ రకమైనటువంటి విచారణ కానీ ఏ రకమైనటువంటి చర్యలు కానీ ఉంటాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏముందంటే, ప్రస్తుతం వీళ్ళందరూ దే ఆర్ వర్కింగ్ అండర్ స్టేట్ గవర్నమెంట్. ఎస్. ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, హైదరాబాదు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక అధికారి పైన 10 ఆరోపణలు వచ్చినాయి. ఆ 10 ఆరోపణలకు సంబంధించి ఈ భూములు అనేటటువంటివి NOC ఇష్యూ చేయడం, అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ల్యాండ్ అయినా లేదా ఏదో డిస్ప్యూట్ ల్యాండ్ అయినా, లేకపోతే ఇంకా రకరకాలైన ల్యాండ్స్ ఉన్నాయి తెలంగాణలో నిజాం వారసులకు సంబంధించి, ఇటువంటి వాటికి NOC ఇస్తే అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అటువంటి 10 పెట్టి ఆయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఫైనల్గా ఏమీ యాక్షన్ తీసుకోకపోతే కోర్టుకు పోయిన తర్వాత కోర్టు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి తీసుకోండి అంటే, ఈ దొంగ పైన, చిన్న దొంగ పైన పెద్ద దొంగని ఎంక్వైరీ చేశారు. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చేసేయమన్నాడు, ఆయన ఇరిగేషన్ శాఖలో తాగి తలకు పోసుకొని ఎన్ని రకాలుగా తినాలనో అన్ని రకాలుగా తిని మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చేత ఎంక్వైరీ చేస్తే ఏమొస్తుంది? ఏం రా. కాకపోతే అల్టిమేట్గా ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళ పాపం పండుతుంది ఏదో ఒకరోజు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏదో ఒకరోజు పాపం పండుతుంది. ఇప్పుడు మీరు IAS IPS అని అంటే వాళ్ళ యొక్క నీతి నిజాయితీ ఎంత ఉండాలి? ఒక IAS బన్వర్లాలు నా ఇల్లును కబ్జా చేసిండు వీడని పోయి చెప్పుకునే దుస్థితి వచ్చింది అంటే, వీళ్ళు IASలా IPSలా లేకపోతే దొంగలా? కాబట్టి నేను ఈరోజు స్పష్టంగా మీ అందరికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ IAS వ్యవస్థ అనేటటువంటిది దీంట్లో ప్రధాన భూమిక పోషించింది. నిజంగా కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది నేనే ఇంజనీర్ అన్నప్పుడు వీళ్ళంతా ఏమనుకున్నారు? చప్పట్లు కొట్టినారు వీళ్ళు వెనకాల ఉన్నోళ్ళు. నిన్న కాళేశ్వరం కాడ పోయి ఇది ఎట్లా కట్టినారు అంటే వాడు నోరు తెరుస్తున్నాడు, నాకేం తెలియదు, వెనకాల సార్ చెప్పిండు, నేను చేసినాను. కాబట్టి రేపు అల్టిమేట్గా నేను ఈ సందర్భం కూడా గుర్తు చేయదలుచుకున్నా ఏంటంటే, ఆల్ ఇండియా IAS ఎగ్జామినేషన్లో షీ ఈజ్ టాపర్.
ఆమెకు అటువంటి చరిత్ర ఉందా లేదా తెలియదు. కానీ బెస్ట్ బిలీఫ్ పైన లేదా ఒత్తిడి పైన రాజశేఖర రెడ్డి టైంలో ఆమె చేసిన పాపానికి 2 సంవత్సరాలు నరక యాతన చెంచల్గూడ జైల్లో అనుభవించింది. నడుములు ఇరిగిపోయినాయి, ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. కాబట్టి చట్టము అనేటటువంటిది ఈరోజు ఏది చేసినా నేను తంబే వేసినా అంటే ఆ తంబు ఎక్కడ పోదు. నువ్వు వేసిన తంబు ఇంకో 20 సంవత్సరాలైనా వాడు బయటికి తీస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల పైన కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ వీళ్ళు యాన్యువల్ ప్రాపర్టీ నీకు ఒకటే సెంటెన్స్ నాకు అర్థమైంది. యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అని ఉంటాయి వీళ్ళకు. అది ఎట్లా ఉంటాయంటే మీరు కూడా తెరిచి నవీన్ మిట్టల్ ఆస్తి ఏందో చూడవచ్చు. నేను 7 సంవత్సరాల ఆస్తి చూసినామని, ఎప్పుడు చూస్తే వాడు నిల్లే. తీరమని ఆస్తి చూస్తే 35 ఎకరాలు అక్కడ, 15 ఎకరాలు అమీన్పూర్లో, ఒక్కొక్కటి 20 కోట్ల ఎకరం ఇప్పుడు. కానీ ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు ఇవన్నీ? నేనేమంటున్నాను, నువ్వే యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్లో చూపకుండా నీ పెళ్ళాం పేరు మీద, బామ్మర్ది పేరు మీద చేస్తుంటే నీ కింద పనిచేసే 1000 మంది 1,00,000 మంది ఉద్యోగులను నువ్వు ఏ రైట్ తోటి అడుగుతావు? అంటే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అనుమానం ఏమొస్తుందంటే, ఒక పక్క కాళేశ్వరం అండ్ ఇతర ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలపైన ఎంక్వైరీలు స్టార్ట్ అయినాయి. కొన్నిట్లో అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇనిషియేట్ చేస్తామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ముఖ్యమంత్రి చెప్పారు. అట్లాగే అందులో భాగంగాన వీళ్ళది సపరేట్గా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. నేను జస్ట్ ఆస్కింగ్ యూ ద ప్రాబబిలిటీ. అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా సార్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాబో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ప్రాజెక్టు కట్టిన ఆయన ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అని అన్నారు. జనరల్గా ఇప్పుడు నేనన్నా గిఫ్ట్ ఇవ్వాలంటే మీకు ఒక ½ కేజీ స్వీట్ ప్యాకెట్ తెస్తాను. నేను ఎప్పుడు ½ కేజీ ఇస్తాను, బట్ ఇక మరి మీరు పెద్దవాళ్ళు కానీ ½ కేజీ స్వీట్. వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇచ్చారంటే అందరు తలా ఒక విల్లా ఇచ్చారని ఒక ప్రచారం ఉంది. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. గా స్థాయిలో అవినీతి ఉన్న తర్వాత ఇక్కడ ఏంటంటే దొంగలు కలిసి ఊళ్ళు వంచుకున్నటువంటి విధంగా ఒకటి. ఫైనల్గా నేను ఈరోజు మీకు స్పష్టంగా చెప్తున్నా, ఐఎమ్ ఆన్ రికార్డ్, నేను దీనికి కట్టుబడి ఉంటా. ఒకవేళ 2014లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పాటు చేసి బందుపోటు దొంగలకు అప్పజెప్పి మీరు 10 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చింది దోచుకోండి, తర్వాత మాకు ఇచ్చేయండి అంటే కూడా తెలంగాణ ఇంత దోపిడీకి గురి అయ్యి ఉండేది కాదు. దాంట్లో ప్రధాన పాత్ర ఐఏఎస్లు కాపాడాల్సినటువంటి ఐఏఎస్లు అందులో భాగస్వాములు అయ్యారు. అందులో ప్రభుత్వానికి తెలియని విషయాలు తెలియజెప్పినరు. ఎన్ని రకాలుగా దోచుకోవాలనో ఈ ఐఏఎస్లే అక్కడ చెప్పినరు. ఐఏఎస్ మసూరిలో వాడు ఏం ట్రైనింగ్ తెలుసుకో అవన్నీ మర్చిపోయి దోపిడీ చేయడం ఎట్లా, దొంగతనం చేయడం ఎట్లా. ఉదాహరణకు ప్రభాకర్ రావు అనే ఐఏఎస్ ఉన్నాడు. ప్రభాకర్ రావు అనే ఐఏఎస్ ఏంటంటే ఏ ఎమ్మెల్యే ఒక భార్య ఉంది, ఏ ఎమ్మెల్యేకు 3 భార్యలు ఉన్నారు, లేదా ఏ మీడియా ఛానల్కు వాని యొక్క బలహీనత లేనిది, మధుసూదన్ రెడ్డికి ఎవరు ఏం కథ. నేను ఇంత సిగ్గుగా చెప్తున్నా. నేను ఐపీఎస్ నేను ఒక పిచ్చకుంట్ల జూనియర్ లెక్చరర్ని. ఆఫ్టర్ ఆల్ నేను ఈ రాష్ట్రంలో ఇంత వాడొక మీరు వాడిన పదం ఉపసంహరించాలి, అది అభ్యంతరకర. పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా. అది ఫ్లోలో వచ్చింది, దాన్ని నేను ఉపసంహరించుకుంటా. కానీ నేను ఆపాదించుకున్నా. నేను ఎవరికో ఆపాదిస్తాను. నేను చిన్న ఉద్యోగిని. అటువంటి ఉద్యోగికి సంబంధించి ఒక 5-6 మంది అధ్యాపకులను పిలిచి మధుసూదన్ రెడ్డి మీద ఏదైనా కంప్లైంట్ పెట్టండి అనే స్థాయికి దిగజారిండు ఐపీఎస్ ప్రభాకర్ రావు అంటే నీకు ఏమాత్రం సిగ్గు అనిపించలేదా? కనీసము నువ్వు ఏసీబీ దాడి చేపిస్తుంది, జైల్లో పెడుతుంది, ఏమీ దొరకలేదని 4.5 సంవత్సరాల నుంచి నువ్వు ఏం చేయలేకపోతుంది. ఇంకా అయినా కూడా అని చెప్పి మీరు ఆయన మీద ఉమెన్ హరాస్మెంట్ కేసు పెట్టండి, SC/ST హరాస్మెంట్ కేసు పెట్టండి. ఈ విధమైనటువంటి ఐఏఎస్లు ఎందుక? మొత్తం మీద ప్రకాష్ గారు ఓవరాల్గా చూస్తే ఒక్క మాటలో చెప్పండి, గత 10 ఏళ్ల పాలనలో ఐఏఎస్ ఐపీఎస్ లాబీ గురించి ఒక్క మాటలో చెప్పండి. మనం వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. ఒకటేంటంటే ఐఏఎస్ ఐపీఎస్లు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండాలి. మినిస్టర్లకే కానీ సీఎంకే కానీ వెన్నుదన్నుగా ఉండాలి. అక్కడ ఆ వ్యవస్థల్లో జరుగుతున్న ఆయా శాఖల్లో జరుగుతున్న
వ్యవస్థల పైన మొత్తం కూర్పునివ్వాలి. Yeah. కానీ వీళ్ళు చేస్తుంది ఏంది, డబ్బులు ఎక్కడొస్తాయి, ఏ విధంగా సంపాదించవచ్చు, ఏ లూప్లో ఏ కారణంలో ఎటువంటి ఏ విధంగా మనము దోపిడీని కొనసాగించవచ్చు అన్న అంశాన్నే గత ప్రభుత్వానికి వాళ్ళు తెలియజేసినట్టుగా మనకు కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ కాళేశ్వరం తీసుకోండి, ఇంకేమైనా థ్యాంక్ యూ తీసుకోండి. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ గత 10 ఏళ్ల పాలనలో ఐఏఎస్ ఐపీఎస్ లాబీ కీలకమైనటువంటి చక్రం తిప్పడంతో పాటు భారీగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి గారు తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలను సహా సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే ప్రభుత్వ పాలసీలని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి సివిల్ సర్వెంట్స్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు తామే పాలసీలు నిర్ధారించే విధానపరమైన అంశాలు నిర్ణయించే స్థాయిలో చక్రం తిప్పారనేది ప్రధానమైనటువంటి విమర్శ. అక్కడి నుంచి మొదలు పెడితే భూములు కేంద్రంగా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ భూ విస్ఫోటనం, ఈ బాంబు ఎప్పుడు పేలుతుందో చూడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా ఏ రకమైనటువంటి అడుగులు వేస్తుందో చూడాలి. ఆరోపణలు గతంలో ఇప్పుడు ఆరోపణలు విమర్శిస్తున్న వారితో పాటు గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువ ఆరోపణలు చేశారు, ఇంతకంటే తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి దిశలో వెళ్తుందో చూడాలి. ఇది ఈరోజు ఒక ఓటమి 100 తప్పుల్లో 26వ ఎపిసోడ్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. ఇది ఒక ఓటమి 100 తప్పులు. స్టే ట్యూన్ టు రాజ్.